అసలు నభకళేబర అంటే ఏమిటి? నభకళేబర అంటే దేవతల దివ్య శరీర మార్పు పండుగ అని. ఈ ఉత్సవం ప్రతి 12 నుంచి 19 సంవత్సరాల మధ్య ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలు చెక్కతో తయారవుతాయి. కాలంతో చెక్క క్షీణించే అవకాశం ఉండడంతో ఒక నిర్దిష్ట సమయంలో ఈ దివ్య శరీరాలను మారుస్తారు. దీనికోసం పవిత్ర నీలాచల్ అడవుల్లో ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్లను ఎంపిక చేస్తారు. ఈ చెట్లను మంత్రపూర్వకంగా కట్టిపెట్టి ఆలయానికి తీసుకువస్తారు. విశ్వకర్మలు రహస్యంగా చెక్కతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థం రాత్రి సమయంలో ఎవరు చూడకుండా గర్భగృహంలో మంత్రాలతో నూతన విగ్రహంలోకి బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆలయం మూసివేయబడుతుంది. నూతన విగ్రహాలతో దేవతలు తిరిగి దర్శనమిస్తారు. భక్తులు దీన్ని చిరకాల జీవిత ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ఆచారం శతాబ్దాలుగా పరమ గోప్యంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.